ఫండమెంటల్ క్వాంటిటీస్, తర్వాత వచ్చేసి కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములాస్ ఫోర్స్, నెక్స్ట్ లీనియర్ మొమెంటం, తర్వాత వచ్చేసి వర్క్ డన్, తర్వాత పవర్ అనేది చెప్పుకున్నాం. టుడే ఈరోజు మనం ఏం చెప్తామంటే ఇంకా డైమెన్షనల్ ఫార్ములాస్ బోల్డ్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ టార్క్ tau equal to r cross f. This is the formula. Torque tau equal to r cross f, where r equal to perpendicular distance and f is the force. So perpendicular distance ki dimensional formula, for distance ki dimensional formula already చెప్పుకున్నాం, capital L dimensional formula. Next dimensional formula for force, F equal to Ft m L t power minus 2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టార్క్ ఈక్వల్ టు టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లేస్ లో ఎల్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఎఫ్ ప్లేస్ లో m L t పవర్ మైనస్ 2. This can be written as ml square into t power minus 2. So dimensional formula for torque equal to ml square t power minus 2. Next physical quantity, that means a derived quantity, moment of inertia. Moment of inertia is denoted by the letter I. I is equal to mr square. Mr square means where m equal to mass, r equal to distance. సో మనకి m తెలుసు. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ కి ఫార్ములా తెలుసు కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మాస్ equal to capital M. Next dimensional formula for distance equal to L. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా MOI, సింప్లీ రిటన్ యాజ్ MOI, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దాన్ని I is equal to mr స్క్వేర్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. I equal to m, capital M, r ప్లేస్ లో l అనేది పెట్టండి. ఇక్కడ స్క్వేర్ ఉంది, m L స్క్వేర్. This is the dimensional formula for moment of inertia equal to m L square. Next pressure. Pressure P is equal to F by A. Pressure P is equal to F by A. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఏరియాకి మనం చెప్తున్నాం డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ కి చెప్తున్నాం m L t పవర్ మైనస్ 2. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ area equal to L square, length into breadth. So this can be written as these values are substituted in this equation. Dimensional formula for pressure P equal to F by A. So P is equal to F value substitute cheyandi, m L t power minus 2 by area value L square. So this can be written as where L square, L by L square equal to L power minus 1. So t power minus 2. So dimensional formula for pressure is equal to m L inverse t power minus 2.
నెక్స్ట్ వన్ స్ట్రెస్. Stress means this is also normal force by area, nothing but force F by A, where dimensional formula for force dF for force equal to m l t power minus 2. Next, dimensional formula for area L square. Substitute here dimensional formula for stress. This is also same dimensional formula of pressure. So dimensional formula for stress is equal to m l t power minus 2 by force by area L square. So this can be written as m l inverse t power minus 2. Dimensional formula for stress equal to m l inverse t power minus 2. So ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే ఫస్ట్ టార్క్ W is equal to R cross F. దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ టార్క్. సో మనకి డైమెన్షనల్ ఫార్ములా అనేది చెప్పున్నాం. డిస్టెన్స్ కి ఫోర్స్ కి ఆ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని MI అనేది రాసుకుంటాం. సో దాన్ని ఇనిషియల్ గా మనం ఏం రాసుకోవచ్చు అని అంటే దాన్ని ఆ లెటర్ I అనేది రాసుకుంటాం. I is equal to mr స్క్వేర్. మాస్ కి ఇక్కడ మాస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మాస్ ఈక్వల్ టు క్యాపిటల్ M అనేది తీసుకున్నాం. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డిస్టెన్స్ కి L, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ml స్క్వేర్. నెక్స్ట్ ప్రెజర్ అనేది తీసుకోండి. P is equal to ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా తీసుకున్నప్పుడు ఫోర్స్ కి ఇప్పుడే చెప్పుకున్నాం m l t పవర్ మైనస్ 2, ఏరియాకి L స్క్వేర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి వాల్యూ అనేది m l ఇన్వర్స్ t పవర్ మైనస్ 2. స్ట్రెస్ నెక్స్ట్ వన్, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్ బై ఏరియా F by A అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే రాసుంటామో దానికి కూడా సేమ్ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ప్రెజర్ కి స్ట్రెస్ కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉంటుంది.